ఈ పైన రెండు సెండ్ చేసారు కదా మీరు నాకు ఇంట్రో సిఎల్ఎస్ క్లాస్ హెచ్టిఎంఎల్ టాపిక్స్. ఎస్ ఎస్ ఇది మీరు ఈమెయిల్ సెండ్ చేస్తే సెండ్ చేయమన్నారు కదా. సెండ్ చేస్తాం. యా, యా. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకి టేబుల్ ట్యాగ్ లో ఒక ట్యాగ్ యొక్క స్ట్రక్చర్ అనేది మనం తెలుసుకోవాలి. అండ్ for today's session, what we did is just we created one ఫోల్డర్ స్ట్రక్చర్ అనమాట. ఈరోజు క్లాస్కి ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసాం. అక్కడ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేస్తే మనకి డాస్ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఆ రూట్లో రావటం అనేది జరుగుతుంది. ఓకే. సో ఆ ఫైల్ని మనం విఎస్ కోడ్ ఎడిటర్లో ఓపెన్ చేయాలంటే ఓకే కోడ్ స్పేస్ డాట్ అనేది ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ రావటం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే ఒక ఇమేజ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది చూద్దాం. అయితే యూజువల్గా ప్రతి దానికి కూడా మనం ఒక డాక్యుమెంట్ తీసుకోవాలి. ఓకే. అదే కదా ట్యాగ్ ఇమేజ్ సోర్స్ ఆల్టర్నేట్ యా, ఆల్టర్నేటివ్. ఐఎంజేఎస్ఆర్సి ట్యాగ్ అంటారు దాన్ని. ఓకేనా. సో ఇక్కడ చూడండి, న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకుంటున్నా. ఓకే. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐఎంజిఎస్ఆర్సి ఓకే సిఎల్ఎస్ అన్నమాట. ఇది డాక్యుమెంట్ పేరు. ఓకే. తర్వాత మనం ఇచ్చేది డాట్ ఇంపార్టెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఇస్తాము. హెచ్టిఎంఎల్ అంటే ఏంటంటే మోహసిన్ హైపర్ టెక్స్ట్ మెటా లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్. ఓకేనా. హైపర్ అదేనా హైపర్ హైపర్ లాంగ్వేజ్? ఓకే. చెప్పేదేనండి. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకేనా. హలో. హైపర్ టెక్స్ట్ మార్కప్ అంటారు, మెటా కాదు. అవును మార్కప్. వింటుంది సార్. యా, మెటా కూడా నచ్చలేండి, మెటా ట్యాక్స్ కదా ఉండింది. ఓకే. మార్కప్ లాంగ్వేజ్ అని అంటారు. ఓకే. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత జస్ట్ హిట్ ఎంటర్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా డాక్యుమెంట్ వస్తుంది. ఈ డాక్యుమెంట్లో మనకి మ్యాండటరీ స్టార్టర్ టెంప్లెట్ లోడ్ చేయడం అనేది మ్యాండటరీ. షిఫ్ట్ ఎక్స్క్లమేటరీ సింబల్ అన్నమాట. ఓకే. ఇక్కడ మనకి దీన్ని స్టార్టర్ టెంప్లెట్ అంటారు. ఏమంటారండి? హలో. ఏమంటారు? ఏమంటారు దీన్ని? స్టార్టప్ టెంప్లెటా ఏమన్నారు? స్టార్టర్ టెంప్లెట్ అని అంటారు. స్టార్టప్ టెంప్లెట్. స్టార్టర్ టెంప్లెట్ స్టార్టర్ స్టార్టర్. స్టార్టర్ టెంప్లెట్ అంటారు. ఓకే. అంటే HTML ని స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి స్ట్రక్చర్ అన్నమాట. అయినా నేను అండర్స్టాండ్ అండి. సో ఇక్కడ మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటంటే ఇమేజ్ యాడ్ చేయడానికి ఓకే ఐఎంజీ ట్యాగ్ అనేది ఉంటుంది. ఈ ఐఎంజీ ట్యాగ్ ఏంటంటే సెల్ఫ్ క్లోజ్. అది కూడా బాడీలో. మొత్తం బాడీనే, మేము చెప్పే అన్ని బాడీనే. హెడ్డింగ్లో అయితే నేను చెప్తాను స్పెసిఫిక్గా. ఓకేనా. HTML ట్యాగ్స్ అంటేనే బాడీలో తీసుకోవాలి, హెడ్డింగ్లో అసలు ఏం తీసుకోడు. తీసుకునే ఏమన్నా ఉంటే ఫర్దర్ చెప్తాను. అర్థమైందా? వాయిస్ అర్థమైందా? ఓకే. యా. సో బాడీలోనే కదా బాడీ. అవునవును సార్ అర్థమైంది. యా, యా. బాడీ అంటే ఏంటి మనకి ఇక్కడ ఇక్కడ ఓపెన్ అయ్యే వైట్ ఏరియాలో ఓపెన్ అయ్యేదాన్ని బాడీ అంటారు. అందులోనే మన డిజైన్ వెబ్సైట్ మొత్తం కూడా కనిపిస్తుంది. సో వీ నీడ్ టు మెన్షన్ ఇన్సైడ్ ద బాడీ ఓన్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బాడీ మధ్యలో ఐఎంజీ తీసుకున్నాను, ఏదన్నా ఇమేజ్ వచ్చిందా? నథింగ్ రాదు. ఓకేనా. ఎందుకంటే ఇమేజ్ ఒక ట్యాగ్, ఇమేజ్కి అనేది యాడ్ చేయడానికి దానికి ఏముంటుంది, ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ఓకేనా. ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ఓకే. అంటే సోర్స్ ఆఫ్ ద ఇమేజ్ ఎక్కడి నుంచి అని అంటే ఇదే రూట్లో ఉండాలి, వేరే సి డ్రైవ్లో డి డ్రైవ్లో ఉంటే సరిపోదు. ఈ ఫోల్డర్ ఎక్కడైతే ఉండిందో అక్కడే ఉండాలి. సో ఫర్ దట్ నేనేం చేస్తున్నానంటే వి కుడ్ సి ఇక్కడ ఆల్రెడీ నేను ఒక స్లైడర్ ఇమేజెస్ కొన్ని తీసుకొని ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి వి కుడ్ సి ఓకే స్లైడర్ ఇమేజెస్లో ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఐ విల్ గో విత్ దిస్ వన్. ఓకే. సో ఈ ఇమేజ్ నేను కాపీ చేశాను. తర్వాత ఆ ఫోల్డర్లోనే మనం దాన్ని మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోల్డర్లోనే మెన్షన్ చేసుకోవాలి. అయితే ఈ యొక్క ఇమేజ్ ఫార్మాట్ ఏంటండి? జేపీజీ. ఓకే.
హెచ్టిఎంఎల్లో మనం జేపీజీ. ఓకే. చేస్తున్న అయ్యా హెచ్టిఎంఎల్లో మనం చేస్తున్న డాక్యుమెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫార్మాట్లో ఉంది. ఇమేజ్ డాట్ జేపీజీ ఫార్మాట్లో ఉంది. ఓకేనా. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. జాయింట్ ఇక్కడ ఇమేజెస్ కూడా కపుల్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ అనేది ఉన్నాయి ఇమేజెస్కి. ఓకేనా. సో అవి ఇమేజ్ ఎడిటర్లో మనం క్లియర్గా మనకు తెలుస్తుంది. ఒక ఇమేజ్ ఎన్ని ఫార్మాట్లో ఉంటుందంటే డాట్ జేపీజీ ఫార్మాట్లో ఉంటుంది. జాయింట్ ఫోటోగ్రాఫర్స్ గ్రూప్, లేదా డాట్ జేపీఈజీ ఫార్మాట్లో ఉంటుంది. జాయింట్ ఫోటోగ్రాఫర్స్ ఎక్స్పర్ట్ గ్రూప్, లేదా పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్ ఫార్మాట్లో ఉంటుంది పిఎన్జి, లేదంటే గ్రాఫికల్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్లో ఉంటుంది జిఫ్ ఇమేజ్. ఓకే. టిఫ్ ఇమేజ్, టార్గా ఇమేజ్ అంటారు. ఓకే. టార్గా ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ టిఫ్ అంటారు. ఇలా కపుల్ ఆఫ్ ఫార్మాట్స్ అనేది ఉంటాయి. ఒక్కొక్క ఫార్మాట్ ఒక్కొక్క టెక్నాలజీలో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మోషన్ అర్థమైందా? అర్థమవుతుందా? అవునవును సార్. యా, పర్ఫెక్ట్. సో ఇక్కడ అవును, వచ్చేసి అర్థమవుతుంది సార్. ఎస్ ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేమంటున్నానంటే ఇక్కడ మన రూట్ ఫోల్డర్లో కూడా మన ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ వచ్చి నేనేం చేస్తున్నా, ఆ యొక్క ఇమేజ్ ఫైల్ నేమ్ ఏంటిది, ఫస్ట్ ఇమేజ్ డాట్ జేపీజీ అనే దాన్ని ఎంటర్ చేసుకుంటున్నా. వీ కుడ్ సేవ్ అన్న తర్వాత మన డాక్యుమెంట్లో ఆ ఇమేజ్ అనేది వస్తుంది. ఓకే. డిడ్ యూ అండర్స్టాండ్ అండి? మనం ఏదైతే ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలో వీ నీడ్ టు యాడ్ దిస్ ట్యాగ్ అనమాట. వీ నీడ్ టు యాడ్ దిస్ ఇమేజ్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్ అనమాట. ఓకేనా. డిడ్ యూ అండర్స్టాండ్? ఆ తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు అడ్జస్ట్ ద విత్ ఆఫ్ దిస్ ఇమేజ్, అయితే యూజువల్గా చిన్న చిన్న వాల్యూస్ అయితే బిలో 10-20 పిఎక్స్ అయితే మీరు అసైన్ చేసి ఇమేజ్ యొక్క విడ్త్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ యూజువల్లీ ఏంటంటే ఒక ఇమేజ్ ఎడిటర్ ద్వారా మనం ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోవడం బెస్ట్ అన్నట్టు. అవునా. డిడ్ యూ అండర్స్టాండ్? సో అవును. ఇక్కడ ఈ ఇమేజ్ విత్ అసైన్ చేయడానికి నేనేం చేస్తున్నా అంటే విత్ అనేది తీసుకుని 250 పిఎక్స్ అనేది తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు అడ్జస్ట్ ద విత్ ఫర్ దిస్ సోర్స్ ఆఫ్ ద ఇమేజ్ లొకేటెడ్ ఇన్ సైడ్ ది ఐఎంజీ ఎస్ఆర్సి ట్యాగ్. సో సేవ్ చేసినట్లయితే యూ కుడ్ సి ఇమేజ్ ప్రపోర్షనేట్గా మనకి అడ్జస్ట్ అవటం జరిగింది అనమాట. ఓకేనండి. ఇలా విత్ అడ్జస్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇమేజ్లో ఓకే. ఉన్న ఎగ్జిస్టెడ్ ప్రాపర్టీస్ అంటే పిక్సెల్ వాల్యూ అనేది డ్యామేజ్ అవటం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. అర్థమైందా? ఇది ఇమేజ్ ట్యాగ్ అండి. ఉమ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే ఓకే టేబుల్ ట్యాగ్, హెచ్టిఎంఎల్ టేబుల్ ట్యాగ్ అంటారు. డాట్ మనం ప్రతి ఒక్క డాక్యుమెంట్ని మళ్ళీ దీనికి ఆల్టర్నేటివ్ ఇస్తలేరా? అన్ని ఇమేజ్ సోర్స్ అని ఇచ్చారు విత్, అది ఆల్టర్నేటివ్ అని ఏమో ఉంటది కదా. ఆల్ట్ ఇమేజ్ లోడ్ కాకపోతే ఆల్టర్నేటివ్ చూపిస్తుంది. ఆహా ఆల్ట్ అనేది ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్ ఇమేజ్గా చూపించేది. అక్కడ కావాల్సిన ప్రికాషన్ అనేది చూపిస్తుంది అంతే. ఆల్టర్నేటివ్ ఇమేజ్ అనేది ఇక్కడ ఏది రాదు. ఓకే, అది అవసరం లేదు. ఆహా అది అవసరం లేదు. అది టెక్స్ట్ ఇమేజ్ దేనికి సంబంధించిందని టెక్స్ట్ చూపించడానికి యూజ్ చేస్తారంతే. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఓకే. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అడిగారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఆల్ట్ అన్న దిస్ ఈజ్ ఓకే ఏంటిది ఐఎంఏజిఏ అనేది ఇచ్చాను. ఓకేనా. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఏమొచ్చింది, దీని మీద కర్సర్ పెడితే దిస్ ఈజ్ ఇమేజ్ అని వస్తుంది చూడండి. దానికి సంబంధించిన టెక్స్ట్ అంటే ఇది ఎక్కువగా ఎస్సీఓకి వాడతారు ఈ ఇమేజ్ ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అన్నారు కదా, ఆల్టర్నేటివ్ ఇమేజ్ అన్నారు కదా, నేను దీన్ని రిమూవ్ చేసేస్తున్నా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్సి లేదు, ఇప్పుడు ఏ ఇమేజ్ చూపించుద్ది వితౌట్ హ్యావింగ్ సోర్స్ ఆఫ్ ద ఇమేజ్. ఓకే. అక్కడ సోర్స్ ఆఫ్ ద ఇమేజ్ లేకుండా అదేం చూపించుద్ది, దిస్ ఈజ్ ఇమేజ్ అనేది చూపించాను, అంతేగాని ఇమేజ్ని చూపించలేదు. ఉమ్. ఓకేనా. ఆల్టర్నేటివ్ ఇమేజ్ ఏది అక్కడ అర్థం. అదేనండి. సో ఇక్కడ ఏంటంటే ఉమ్. మనకి దాన్ని మెన్షన్ చేస్తుంది అంతేగాని ఆల్టర్నేటివ్ ఇమేజ్ అనేది అయితే ఏమీ రాదు. ఓకేనా. సో ఎక్కడ వచ్చేసిన తర్వాత ఉమ్. టేబుల్ ట్యాగ్ డాట్ హెచ్టిఎంఎల్.
ఈ టేబుల్ ట్యాగ్లో మనం ఏం చేయాలంటే ఒక స్టార్టర్ టెంప్లెట్ అనేది తీసుకోవాలి. ప్రతి డాక్యుమెంట్లో కూడా స్టార్టర్ టెంప్లెట్ ఈస్ ఏ మ్యాండటరీ అనమాట. అర్థమైందండి? దట్ ఈస్ ఏ మ్యాండటరీ. సో ఈ టేబుల్లో కొన్ని కపుల్ ఆఫ్ పేరెంటింగ్ చైల్డ్ అనే రిలేటెడ్ టాపిక్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఒక టేబుల్ తీసుకున్నాను. ఈ టేబుల్లో నేనేం చేస్తున్నానంటే ఒక రో తీసుకున్నాను. ఈ రోలో ఏంటంటే డాక్యుమెంట్ తీసుకున్నాం. ఈ డాక్యుమెంట్లో ఏంటంటే పారాగ్రాఫ్ తీసుకున్నాం. పారాగ్రాఫ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. అర్థమైందా అండి? ఓకే. ఈ టీఆర్టీడీ ఏముంది? అదేనండి చెప్పాను కదా, టేబుల్ అనేది టిఆర్ అంటే టేబుల్ రో. ఆ రోలో డాక్యుమెంట్ అనేది వస్తుంది. ఉమ్, డాక్యుమెంట్లో అనేది మనకు కావాల్సిన కంటెంట్ అనేది యాడ్ చేస్తున్నాం. ఐఎంజీ కానీ, పేరాగ్రాఫ్ కానీ, లిస్ట్ ఐటమ్స్ కానీ, ఓకే, ఎనీ ట్యాగ్స్ అనేది ఈ డాక్యుమెంట్లో అసైన్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వాట్ యూ నీడ్ టు డూ ఈస్, ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఒక రో, హారిజాంటల్లీ క్రియేటెడ్ రో. ఈ రోలో వీ హ్యాడ్ అ కపుల్ ఆఫ్ డాక్యుమెంట్. ఫస్ట్ డాక్యుమెంట్, ఓకే, సెకండ్ డాక్యుమెంట్, థర్డ్ డాక్యుమెంట్. ఇలా ఎన్ని డాక్యుమెంట్స్ కావాలన్నా ఎందులో అసైన్ చేస్తాం? రోలో అసైన్ చేస్తాం. అర్థమైందండి? ఓకే, మనం ఎందులో అసైన్ చేస్తాం అంటే ఉమ్, రోలో అసైన్ చేస్తాం. ఇంకొక రో కావాలి నాకు, ఇంకో రా కావాలంటే ఏం చేస్తాం? దిస్ ఈజ్ అనదర్ రో అన్నమాట. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఉమ్, వి నీడ్ అనదర్ రో. ఆ రోలో మళ్ళీ డాక్యుమెంట్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? అంటే ఇది ఒక రో అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది టిఆర్, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త వినండి. ఓకే, ఇది టిఆర్. ఈ రోలో డాక్యుమెంట్ అంటే ఇది ఒక డాక్యుమెంట్, అంటే ఇది ఒక కాలం కింద లెక్క చేసుకోవచ్చు. ఫ్యూచర్లో సిఎస్ఎస్లో కాలమ్స్ అంటారు, దీంట్లో డాక్యుమెంట్ అంటారు. ఓకేనా? సో ఇదొక ఉమ్, డాక్యుమెంట్. అలానే ఇదొక డాక్యుమెంట్, ఇప్పుడు మనం ఏదైతే గీస్తున్నామో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది తీసుకోవచ్చు. అంటే దీన్ని ఏమంటారు మరి? రో. మరి వీటిని డాక్యుమెంట్స్ అంటారు. మరి వీటిల్లో మనం ఏం యాడ్ చేయాలి? అవసరాన్ని బట్టి పారాగ్రాఫ్ కానీ, ఓకే, వెన్ వీ రిక్వైర్డ్ ఎనీ కైండ్ ఆఫ్ పారాగ్రాఫ్ కానీ, ఇమేజ్ కానీ, ఓకే, యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ మనం యాడ్ చేస్తాము. అర్థమైందండి? సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇది మొత్తం కూడాని ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉండిందో ఈ ఈ రెండు కూడాని, ఇది కానీ ఈ రెండు కూడాని ఒక పెద్ద టేబుల్లో ఉంటుంది. అంతేగా? దట్ ఈస్ లొకేటెడ్ ఇన్సైడ్ ద బిగ్ టేబుల్. ఇందులో మీరు ఎన్ని రోస్ యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇంకా చూడండి, ఉమ్, ఇది ఒక రో యాడ్ చేసుకోవచ్చు, ఇది ఒక కాలం. ఇలా ఎన్ని రోస్ అయినా ఎన్ని డాక్యుమెంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మెయిన్లీ దిస్ వన్ ఈజ్ ఏ టేబుల్ అన్నమాట. ఓకే, మెయిన్లీ దట్ వన్ ఈజ్ ఏ టేబుల్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, వీ హ్యాడ్ టేబుల్ అనేది ఉంది, రో అనేది ఉంది, డాక్యుమెంట్ అనేది ఉంది. ఇందులో పారాగ్రాఫ్ యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ సమ్ డమ్మీ కంటెంట్ అనేది తీసుకొని కాపీ పేస్ట్ అన్నాను. సో కాపీ అన్న తర్వాత ఇక్కడ డమ్మీ పారాగ్రాఫ్ అనేది తీసుకొని సేవ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తున్నాను అంటే ఐ వుడ్ లైక్ టు ఓపెన్ ది డాక్యుమెంట్ అనమాట. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అంటే ఇలా వస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి మోషన్? ఒకటే రో ఉంది, ఒకటే డాక్యుమెంట్ ఉంది. అంతేగా? సో ఇప్పుడు ఉమ్, నేను ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ తర్వాత ఇంకొక పారాగ్రాఫ్ ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ఉమ్, పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్. ఇప్పుడు ఏం చేయాలి? నేనేం చేస్తున్నానంటే ఈ డాక్యుమెంట్ని, రోని కాదు, డాక్యుమెంట్ అంటే కాలం, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్ని కాపీ చేసి ఎన్నిసార్లు అయినా పేస్ట్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్. అర్థమైందా? దాన్ని కాపీ పేస్ట్ చేసి ఎన్నిసార్లు అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనేమంటున్నాను, ఈ డాక్యుమెంట్ వచ్చింది, కాపీ చేశాను, ఇంకో డాక్యుమెంట్ తీసుకున్నా, ఇంకో డాక్యుమెంట్ తీసుకున్నా, సేవ్ చేశా. ఇప్పుడు ఎన్ని డాక్యుమెంట్స్ యాడ్ చేశాండి? 3. అంతేగా? సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే వీ హ్యాడ్ 3 డాక్యుమెంట్స్ అన్నమాట. ఎన్ని రోస్ ఉన్నాయి? 3. ఎన్ని రోస్? ఒకటే. 1 2. ఒకటే రో. అంతే కదా, ఒకటే రోలో, 3 కాలం. యా, ఒకటే రోలో 3 డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ కావాలంటే మనం యూఎల్ఎల్ఐ, నిన్న చెప్పుకున్న యూఎల్ఎల్ఐ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చుగా. అవును.
ఓకేనా, కావాలంటే ఇక్కడ ఎంజిఎస్ఆర్సి కూడా ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చుగా. ఓకేనా, సో ఈ విధంగా మనకేంటంటే ఆ రో డాక్యుమెంట్ అనే రిలేషన్ కనుక మనకు తెలిస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ అన్నమాట. టేబుల్ ద్వారా ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. అర్థమైంది. ఓకే. సో ఇక్కడ వచ్చి నేనేమంటున్నానంటే టేబుల్కి కూడా కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఓకే, టేబుల్కి కూడా కొన్ని విత్ అట్రిబ్యూట్ అని, బోర్డర్ అట్రిబ్యూట్ అని, ప్యాడింగ్ అట్రిబ్యూట్ అని ఉంటాయి అనమాట. లెట్ మీ సీ. ఇప్పుడు ఈ టేబుల్ మనకి డిస్ప్లే అవుతుంది, అసలు టేబుల్ అక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుందో తెలియట్లా. సో వాట్ ఐ తెలియదు. విల్ డూ ఈస్, ఎస్, వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ ఇన్సర్ట్ సంథింగ్ బోర్డర్. ఇక్కడ వచ్చేసి నేనేమంటానంటే బోర్డర్ వన్ అసైన్ చేసి సేవ్ చేసిన. ఇక్కడ మనం చూసినట్లయితే వి కుడ్ సి వన్ బోర్డర్ ఇస్తే అర్థమైందండి. ఒక బోర్డర్ అనేది రో, ఇక్కడ చూడండి మనం ఇందాక చెప్పుకున్నట్టు రో వచ్చేసింది. రోలో 3 డాక్యుమెంట్స్ అనేది ఆ, రావటం జరిగింది. ఐ వాంట్ టు అడ్జస్ట్ ది విత్ ఆఫ్ దిస్ టేబుల్ అనమాట. విత్ 100% ఉంది. వాట్ ఎవర్ బ్రౌజర్ విత్ ఎంత అయితే ఉందో అంతే విత్, ఒకే టేబుల్ విత్ కూడా ఉండింది. ఓకేనా, సో ఐ వాంట్ టు అడ్జస్ట్ ద విత్ ఆఫ్ దిస్ టేబుల్ అనమాట. ఈ టేబుల్ యొక్క విత్ అడ్జస్ట్ చేయడానికి నేనేం చేస్తున్నా అంటే వి కుడ్ సి WIDTH విత్ ఈక్వల్ టు 450, యా 950 పిఎక్స్ అనేది మెన్షన్ చేసి అప్రాక్సిమేట్గా వాల్యూ అసైన్ చేశాను. ఓకే, సో ఇక్కడ వచ్చి చూసినట్లయితే చూడండి విత్ అనేది అడ్జస్ట్ అయ్యింది ఇక. ఓకేనా, డిడ్ యూ అండర్స్టాండ్? సో తర్వాత ఇప్పుడు నాకు ఇంకొక రో కావాలి అనుకుంటే ఏం చేయాలి? ఓకేనా, సో వీ కెన్ యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అండి. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఎన్ నెంబర్ ఆఫ్ టీడీస్ తీసుకోవచ్చు. అలానే సో 10 20 తీసుకుంటే అసలు యూజర్ స్టడీ చేయడానికి అది యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు. అర్థమైందా? ఓకే. ఓకే, సో మళ్ళీ లిమిట్. మనకి దీని కింద ఇంకొక రో కావాలంటే ఏం చేయాలి అప్పుడు? అప్పుడు ఎక్కడ తీసుకోవాలి, దేని కింద తీసుకోవాలి? రో కింద తీసుకోవాలా, టేబుల్లో తీసుకోవాలా చెప్పండి? ఓకేనా, అప్పుడు ఏం చేయాలంటే ఇదే రో, కొత్త. ఇదే రో కదా, ఇంకో రో తీసుకోవాలి, ఇక్కడ కొత్త రో తీసుకోవాలి. ఓకేనా, ఓకే. అందులో మనం ఏం చేయాలి? డాక్యుమెంట్ అనేది తీసుకోవాలి. అందులో మనం ఏం చేయాలి? పారాగ్రాఫ్ అనేది తీసుకోవాలి. సో సింపుల్లీ ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే జస్ట్ డూ కాపీ. ఓకే, కాపీ చేస్తున్నా అండ్ ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసి సేవ్ చేస్తుంది. సో వీ కుడ్ సి వీ హ్యాడ్ వన్ పారా ఇస్తే. అర్థమైందా? ఇంకొక చిన్న డౌట్ ఉందన్న ఇక్కడ. మనం దీనికి ఏమైనా హెడ్డింగ్ ఇవ్వాలంటే మూడుకి డిఫరెంట్ డిఫరెంట్ రో 1 రో 2 రో 3 అట్లా యా, ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి చెప్పండి? తెలియదు నాకు. యా యా, అదే చూడండి, ఆలోచించండి. ఇప్పుడు ఉమ్. ఆల్రెడీ ఈ కోడ్ ఉంది. ఈ కోడ్లో మనకి రో ఉంది, డాక్యుమెంట్ ఉంది. ఇప్పుడు రో కింద ఇవ్వాలా, డాక్యుమెంట్కి పారాగ్రాఫ్కి మధ్య ఇవ్వాలా, పారాగ్రాఫ్ పైన ఇవ్వాలా? మన రో తర్వాత ఇవ్వాలి అవి. రో తర్వాత. సో మనం పారాగ్రాఫ్ ఎందులో ఉంది? డాక్యుమెంట్లో ఉండింది. ఉమ్. దీనిపైన హెడ్డింగ్ ఇవ్వాలి అని అంటే, దీనిపైన హెడ్డింగ్ ఇవ్వాలి అని అంటే పారాగ్రాఫ్ పైనగా ఇవ్వాల్సిందే. అంటే టీడీకి పారాగ్రాఫ్కి మధ్యలో H2 ఇవ్వాలి. సో హెడ్డింగ్, మనం నిన్న చెప్పుకున్నటువంటి టాపిక్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన హెడ్డింగ్ అనేది ఇక్కడ వస్తుందండి. ఉమ్. ఓకేనా, సో ఆ హెడ్డింగ్ లైన్ లైన్ కిందకి వస్తుంది, లైన్ పైన రావాలంటే. లైన్ కిందకి వచ్చేది అంతే కదా. ఇప్పుడు టేబుల్లోనేగా మనకు కావాల్సింది. ఒకవేళ లైన్ బయట అంటే టేబుల్ బయట ఈ ఓటింగ్ గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ నాట్ ఏ ఉమ్. లైన్, ఇట్ ఈస్ ఏ టేబుల్. టేబుల్ బయట రావాలంటే మనం ఇప్పుడు ఎక్కడ అసైన్ చేయాలి? ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు మనకి టేబుల్ లోన అంటే టీఆర్కి టీ టేబుల్కి మధ్యలో అసైన్ చేయాలా, బాడీ ట్యాగ్కి టేబుల్ ట్యాగ్కి మధ్యలో అసైన్ చేయాలా? ఇక్కడ నేను అది. వచ్చేసి ఏమంటున్నానంటే H3 తీసుకొని HEADING అనేది అసైన్ చేశా. ఇప్పుడు ఎక్కడ వస్తుంది? టేబుల్ బయటే కదా వచ్చేది. ఉమ్. దిస్ ఈజ్ నాట్ ఏ లైన్, దిస్ ఈజ్ ఏ టేబుల్. అంటే ఆ ఉమ్. లాంగ్వేజ్ కొంచెం కంప్యూటర్లో మనకి ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో దానికి సంబంధించింది. జస్ట్ డూ ఓకే, ప్రొనౌన్స్ దట్ వర్డ్స్ అనమాట. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ అండి? ఆ. యా, పర్ఫెక్ట్. సో ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది మనకు? రెండో రో అనేది తీసుకున్నాం. ఓకే, రో అనేది రెండోది తీసుకున్నాం. ఎక్కడ? ఇన్సైడ్ ద టేబుల్ ఓన్లీ. అయితే ఇన్సైడ్ ద టేబుల్ రో తీసుకున్నాం. అందులో ఎన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నాం అండి? హౌ మెనీ డాక్యుమెంట్స్ డిడ్ వి అసైన్డ్? 3. ఇన్ ద సెకండ్ రో, నాట్ ఇన్ ఫస్ట్ రో. 1. అంతేగా. సో 1 తీసుకుంటే ఎలా వచ్చింది? ఈ విధంగా వస్తుంది చూడండి. రెస్ట్ ఆఫ్ 2 డాక్యుమెంట్స్ దేర్ ఈస్ నో డాక్యుమెంట్ సెట్.
ఒక 1 కావాలి మనకి, ఇక్కడ కావాలి, మిడిల్లో కావాలి, అప్పుడు ఏం చేయాలి? ఏ మిడిల్లో? ఈ ఈ మిడిల్ రోలా కావాలి. హారిజంటల్లీ సెంట్రల్లో, ఆ, అంతేగా. సో అప్పుడేం చేయాలి చెప్పండి. అంటే కంటెంట్ లెఫ్ట్ డాక్యుమెంట్లో రైట్ డాక్యుమెంట్లో ఏం అవసరం లేదు, కానీ సెంట్రల్ దాంట్లోనే కంటెంట్ కావాలి, అంతేనా? అవును. సో అప్పుడేం చేయాలి చెప్పండి. దానికి సిఎస్ఎస్ పెట్టాలా స్టూల్? ఆలోచించండి ఇక్కడ. మనం సిఎస్ఎస్, పిహెచ్పి, జావా స్క్రిప్ట్ ఇవన్నీ అవసరం లేదు. ఇక మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం టిఆర్ టీడీ అనేది టేబుల్ అనేది చెప్పుకున్నాం. ఒక రోలో 3 డాక్యుమెంట్స్ ఇస్తేనేమో ఇలా ఉండింది. రెండో రో తీసుకొని ఫస్ట్ డాక్యుమెంట్ ఇస్తేనేమో ఇలా వచ్చింది. సో ఇప్పుడు నాకు సెకండ్ డాక్యుమెంట్లోనే కావాలంటే ఏం చేయాలి? జస్ట్ ఆలోచించండి. ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం ఈ టాపిక్లోనే ఉన్నాం. ఇక్కడ నుంచి వేరే టెక్నాలజీని మీరు ఆలోచించొద్దు. ఇక్కడే. సెంటర్ ఏం సెంటరు? టెక్స్ట్. రాదు. సో అప్పుడేం చేయాలంటే, ఇక్కడ చూడండి, సెకండ్ టీడీ అనేది తీసుకున్నా అండ్ థర్డ్ టీడీ అనేది తీసుకున్నా. ఈ ఫస్ట్ టీడీలో ఈ పారాగ్రాఫ్ నాకు వద్దు. డి యూ అండర్స్టాండ్ అండి? ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ టీడీ అనేది నాకు ఇక్కడ అవసరం లేదు. సో దీన్ని ఏమంటున్నానంటే, ఇఫ్ ఇన్ కేస్ ఆ టీడీని మీరు యూజ్ చేయకపోతే ఇలా ఒకే లైన్లో పెట్టండి, కానీ పైన ఒక లైన్ కింద ఒక లైను, ఓపెన్ ట్యాగ్ పైన ఒకటి, క్లోజింగ్ ట్యాగ్ కింద ఒకటి పెట్టద్దు. సో ఇక్కడ వచ్చి చూసినట్లయితే వీ కుడ్ సి ఏమున్నాయి, 3 డాక్యుమెంట్స్ మనం క్రియేట్ చేసాం. సెకండ్ రో వచ్చింది, అందులో డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేసాం. అవి చూడటానికి ఇలా ఉన్నాయి. సో నాకు ఫస్ట్ డాక్యుమెంట్లో ఏమి ఉండద్దు, సెకండ్ డాక్యుమెంట్లో ఏమి ఉండద్దు, సెకండ్ టీడీలో రాయాలి. థర్డ్ డాక్యుమెంట్లో ఏమి ఉండదు, సెకండ్ టీడీలో రాయాల్సి ఉంటుంది. వెరీ గుడ్. సో ఇక్కడ వచ్చేసి నేను ఏమంటున్నాను, జస్ట్ డూ కాపీ పేస్ట్ దట్ పేరా అండ్ సేవ్ దిస్ వన్ అండ్ ఓవర్ హియర్ వీ కుడ్ సి. అంటే లెఫ్ట్ టు రైట్ ఏమి ఉండదు, ఇలానే వస్తుంది. అర్థమైందండి? డిడ్ యూ అండర్స్టాండ్? ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే, ఈ టేబుల్తో మా కనుక ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి, మార్క్యూ ట్యాగ్ రావాలి. మార్క్యూ అంటే స్క్రోలింగ్ టెక్స్ట్. సో నిన్న చెప్పుకున్నాం మనం, మార్క్యూ అనే హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఆ ట్యాగ్లో మనకి ఏమవుతుందంటే టెక్స్ట్ స్క్రోల్ అవుతుంది అని. సో ఇక్కడ మార్క్యూ అనేది స్క్రోలింగ్ టెక్స్ట్ ఉంది కదా, ఈ స్క్రోలింగ్ టెక్స్ట్ని ఇక్కడ యాడ్ చేయాలంటే, అంటే ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలి చెప్పండి. ఎన్నో ఎన్నో డాక్యుమెంట్లు యాడ్ చేయాలి, ఎన్నో డాక్యుమెంట్లు యాడ్ చేయాలి ఫస్ట్. అక్కడ మనం పి అని పారాగ్రాఫ్ రాస్తున్నాం కదా, పి ట్యాగ్ ఇవ్వకుండా మార్క్ యూ ట్యాగ్ ఇవ్వాలి. ఎక్కడ నుంచి చేయాలి ఇక్కడ రావాలంటే? అంటే థర్డ్ టీడీలో. థర్డ్ టీడీలో. టీడీలో. వెరీ గుడ్. థర్డ్ టీడీ అని అంటే అది ఎక్కడ ఉంటుంది? సెకండ్ రోలోనా ఫస్ట్ రోలోనా? సెకండ్ రోలో. వెరీ గుడ్. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, టీడీలో నేనేం చేస్తున్నాను, ఎంఆర్క్యూయుఈ మార్క్యూ తీసుకుంటున్నా, డైరెక్షన్ బిహేవియర్ నేను తర్వాత అసైన్ చేస్తాను. సో ఫర్ నౌ ఏంటంటే, వాట్ ఎవర్ పారాగ్రాఫ్ వీ హ్యాడ్, ఓకే, ఐ విల్ కాపీ దిస్ పారాగ్రాఫ్. ఇక్కడ ఏదైతే పారాగ్రాఫ్ ఉంటుందో దీన్ని కాపీ చేసి ఇన్సైడ్ ద మార్క్యూ ఓన్లీ ఐ విల్ ఇన్సర్ట్ ఓవర్ దే అండ్ డూ సేవ్ ఓవర్ దే. ఇప్పుడు బై డిఫాల్ట్గా మార్క్యూ ఎప్పుడు కూడా రైట్ టు లెఫ్ట్ స్క్రోల్ అవుతుంది. ఓకేనండి? సో వీ నీడ్ టు అడ్జస్ట్ ది ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ పేరా. సో అడ్జస్ట్ చేయడానికి ఏం చేయాలి, వీ నీడ్ టు అసైన్ ది డైరెక్షన్. ఓకే, DIRECTION, డైరెక్షన్ టువర్డ్స్ బాటమ్ టు టాప్, కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఓకే అప్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, అప్ అంటే ఎలా వస్తుందో చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ రో సెకండ్ టీడీలో ఇమేజ్ అసైన్ చేయాలంటే మనం ఏ ట్యాగ్ అసైన్ చేయాలి ఇక్కడ? ఏమన్నారు సార్? ఇమేజ్ అసైన్ చేయాలంటే ఫస్ట్ రో సెకండ్ టీడీలో ఇమేజ్ అసైన్ చేయాలంటే మనం ఏం అసైన్ చేయాలి, ఏ ట్యాగ్ అసైన్ చేయాలి? ఇమేజ్ అసైన్ చేయడానికి ఎక్కడ అసైన్ చేయాలి? ఈ ఫస్ట్ రోలో సెకండ్ టీడీ తీసేసేయాలి. సెకండ్ టీడీలో పి తీసేసేయాలి, పారాగ్రాఫ్ తీసి ఇమేజ్ పెట్టాలి. ఐఎంజి వెరీ గుడ్. ఐఎంజి ఆల్ట్ సోర్స్, ఐఎంజి సోర్స్ పెట్టాలి. వెరీ గుడ్. వెరీ గుడ్. తీయాలి అక్కడ. యా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇక్కడ ఫస్ట్ సెకండ్ టీడీ ఉంది కదా, ఐ విల్ రిమూవ్ దిస్ వన్. ఓకే, ఓవర్ హియర్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, దట్ ఈస్ ఎ ఇమేజ్ అనమాట. ఓకే, ఈ ఇమేజ్లో నేనేం చేస్తున్నా, ఎస్ఆర్సి అనేది ఉండింది, ఫస్ట్ ఇమేజ్ అనేది తీసుకున్నా. ఓకే, వి మే గో విత్ ఫస్ట్ ఇమేజ్ డాట్ చేపించి డూ సేవ్ ఓవర్. సో టీడీ దగ్గరకు వచ్చి చూస్తే, ఓకే వీ హ్యాడ్ ఓకే హ్యూజ్ ఇమేజ్, ఇదిగోండి పెద్ద ఇమేజ్ వచ్చేసింది. పెడితే దానికి. ఎస్ ఎస్ ఎస్.
ఉమ్. సో ఇక్కడ దీన్ని వచ్చేసి నేనేమంటున్నానంటే వీ నీడ్ టు అసైన్ ద విత్ యాజ్ ఓకే 450 విత్ వచ్చేసి 450 px అనేది తీసుకొని సేవ్ చేసింది. నవ్ వీ కుడ్ సి ఓకే. సో ఈవెన్ దో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది సెంటర్లో కావాలంటే సెంటర్లో రావాలంటే సెంటర్ ట్యాగ్ అసైన్ చేయాలి. బట్ బై డిఫాల్ట్ ఇది సెంటర్లోనే ఉంది ఆ టీడీకి. ఉమ్. ఓకే టీడీకి సెంటర్లోనే ఉంది. ఓకే నేనేం చేస్తున్నా అంటే వీ నీడ్ టు అలైన్ దిస్ ఇమేజ్ హారిజెంటల్లీ టాప్ పొజిషన్లో రావాలి, నాట్ ఇన్ హారిజెంటల్లీ సెంటర్. దానికి ఒక సెంటర్ ట్యాగ్ అనేది ఉండింది, వి అలైన్ సంథింగ్. ఒక్క నిమిషం గూగుల్ చేద్దాం. వర్టికల్ అలైన్, ఒక్క నిమిషం. సో ఇక్కడ వచ్చేసి మనం అసైన్ చేయాల్సింది ఏంటంటే ఓకే దీనికి వి అలైన్ కాదు, ఒక్క నిమిషం ఒకసారి గూగులింగ్ చేద్దాము. టీడీవి అలైన్ ఓకే టేబుల్ హారిజంటల్ 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 సెంటర్ అలైన్మెంట్, హారిజంటల్ వర్టికల్ అలైన్మెంట్. సరే హారిజంటల్ అలైన్ అంటే టేబుల్ టెక్స్ట్ హారిజంటల్ టెక్స్ట్ సిఎస్ఎస్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. హెచ్టిఎంఎల్లోనే ఉండింది మనకి వర్టికల్ అలైన్ టేబుల్ వర్టికల్ అలైన్. ఇది చూద్దాం వర్టికల్ అలైన్. ఇది కూడా సిఎస్ఎస్లో వచ్చింది, వి అలైన్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఏమంటున్నానంటే సిఎస్ఎస్తో అయితే ఈజీ చేసుకోవచ్చు. నేను మీకు హెచ్టిఎంఎల్ టేబుల్లో చెప్పినాక చూస్తున్నా. విఈఆర్టి అలైన్ సెంటర్, అలైన్ సెంటర్ కాదు, కనీసం అండి నేను కనీసం గూగుల్ చేస్తాం. హెచ్టిఎంఎల్లో కావాలి మనకి, హెచ్టిఎంఎల్లో సిఎస్ఎస్ అవసరం లేదు. సిఎస్ఎస్ ఇదిగోండి కోడ్ టేబుల్ వర్టికల్ అలైన్మెంట్. ఓకే సో హెచ్టిఎంఎల్ టాప్ అలైన్ ఇన్ హెచ్టిఎంఎల్ టేబుల్. సో దీనికి ఏంటంటే వి అలైన్ టు టాప్. ఓకే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వి అలైన్ వి అలైన్ ఇంటూ టాప్ అనమాట. సో నేనేమంటున్నానంటే ఓకే వి అలైన్ ఇక్కడ ఎందుకని ఇలా వస్తుంది, అలైన్ ఈక్వల్ టు టాప్ టాప్. అని అసైన్ చేస్తున్నా. పిఓపి సేవ్ చేసా. టీఆర్కేనా మనం అసైన్ చేయాల్సింది టీడీ కూడా వి అలైన్ టాప్, దానికి కాదు దీనికి కూడా అసైన్ చేయాలి. నేను ఏం చేస్తున్నానంటే సింపుల్లీ ఇది నేను కాపీ చేస్తుండే. సో ఇక్కడ వచ్చేసి వీ హ్యాడ్ టీఆర్ కాదు, బేసికల్లీ మనకి అలైన్ అవ్వాల్సింది ఇది కాబట్టి ఇమేజ్ ఇది కాబట్టి ఓకే వి అలైన్ టాప్ అనేది తీసుకొని సేవ్ చేసాం. ఓకే సో నవ్ వీ కోడ్ సి దిస్ ఈజ్ ఏ టేబుల్. ఇక్కడ చూసారా మనకి ఎలా వస్తుంది, సెంటర్ టాప్కి వచ్చేస్తుంది. మరి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది ఇక్కడ అని అంటే బికాస్ ఆఫ్ పారాగ్రాఫ్. ఓకేనండి ఇక్కడ పక్క సెల్లో ఉన్న పక్క టీడీలో ఉన్న కంటెంట్ కూడా మిగతా వాటి మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా మిగతా వాటి మీద కూడా ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో నేనేం చేస్తాను అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ని కొంతమేరకు తగ్గించేసాను. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ నేనేం చేస్తాను అంటే ఇంకా కొంత పారాగ్రాఫ్ని దీన్ని కూడా నేను ఏంటంటే డిలీట్ చేసేసాను. ఓకే ఇక్కడ వచ్చేసి వాట్ ఐ విల్ డూ ఈజ్ ఇంతవరకు తీసుకొని డిలీట్ చేసేసి సేవ్ చేసాను. అండ్ దెన్ ఇక్కడ వచ్చి చూస్తే వీకొచ్చి ఇప్పుడు చూసారా దీనికి కూడా వర్టికల్ అలైన్ ఇవ్వాలి. బై డిఫాల్ట్గా ఏంటంటే ఇమేజ్ తీసుకోండి లేదంటే టెక్స్ట్ తీసుకోనండి హారిజంటల్లీ సెంటరే వస్తుంది. ఓకే వర్టికల్లీ సెంటరే వస్తుంది. సో దాన్ని అలైన్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఈ రెండు పారాగ్రాఫ్కి విఎల్ఐజిఎన్ వర్టికల్ అలైన్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అనేది ఇవ్వాలి. ఓకే ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ కంటెంట్ ఎక్కువ ఉంటే వర్టికల్ అలైన్ ఏఎల్ఐజిఎన్ అలైన్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ మనం ఏం ఇవ్వాలంటే టాపే ఇవ్వాలన్నమాట. ఓకే నేను ఏం చేస్తున్నా అంటే టాప్ తీసుకున్నాను. ఇక్కడ హెడ్డింగ్ అనేది వచ్చేసింది కాబట్టి హెడ్డింగ్ అనేది అడ్డు అవుతుంది, ఇది టాపే అలైన్ అయ్యింది. ఓకేనా డిడ్ యూ అండర్స్టాండ్?
ఇక్కడ పారాగ్రాఫ్ని కూడా నేనేం చేస్తున్నా అంటే దీని పారాగ్రాఫ్ని కూడా ఇఫ్ ఇన్ కేస్ దీన్ని H2ని ఏంటంటే కామెంట్ అవుట్ చేసేస్తే ఇక్కడికి వచ్చి చూసినప్పుడు వీ కుడ్ సీ ఐ వాంట్ టు అడ్జస్ట్ ది ఇంకా పారాగ్రాఫ్ రిమూవ్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. అండర్స్టాండ్ అది కరెక్ట్గా వచ్చేస్తుంది. అర్థమైందండి? అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి మనం ఈ టేబుల్ ట్యాగ్ని మేనేజ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అయితే ఈ టేబుల్లో మీకు ఒక టాస్క్ ఇస్తున్నా, జస్ట్ ట్రై చేయండి. నిన్న క్లాస్ ఈరోజు క్లాస్ చూసి ఒకసారి ట్రై చేయండి. అది వచ్చేసి మీకు స్కెలిటన్ వర్క్ కదా. ఒక్క నిమిషం, ఎవరికి ఇచ్చాను? వీళ్ళకి ఇచ్చినట్టున్నాను. ఓకే, HTML వెబ్ లేఅవుట్ ఇన్ టేబుల్ లేఅవుట్ ఇదండి. ఓకే, సో ఈ లేఅవుట్ చేయాలి మీరు ఈరోజు టాస్క్. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది? హెడర్ వస్తుంది. హెడర్లో ఏముంది? 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. కిందే ఉంది పారాగ్రాఫ్ ఉంది. ఇందులో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? నో డాక్యుమెంట్స్. అండ్ ఫూటర్ ఉంది. ఫూటర్లో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? నో డాక్యుమెంట్స్. అంటే హెడరు, బాడీ, ఫూటరు. హెడర్లోనేమో లోగో ఉంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏమో హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ అనేది ఉందండి. సో ఈ లేఅవుట్ మీరు చేయాలి. అది టాస్క్, ఈరోజు టాస్క్. ఓకే, ఓకే, నాకు మీరు చేయండి. యా నేను ఈరోజు రికార్డింగ్, ఓకే, నిన్నటి రికార్డింగ్ మీ మెయిల్కి పంపిస్తాను. వాట్సాప్ సెండ్ చేసేయమంటారా? ఈజీగా అయిపోతుంది, తొందరగా వస్తుంది. వాట్సాపా? కాదు సార్, మెయిల్లో ఉంటే మీరు ఏమేమి రికార్డ్ చేస్తారో నాకు ఫ్యూచర్లో కూడా స్టోర్ ఉంటుంది అట్లా. ఎస్ సరే, మెయిల్ ఐడి పంపించండి, నేను సెండ్ చేస్తాను మీకు. ఉమ్. ఓకేనా? ఓకేనా? సో రేపు ఇది నేను చేసి చూపిస్తాను. మీరు చేయగలిగినంత వరకు చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అది ఏమైనా ఎర్రర్స్ వస్తే మనం రేపు ఇది టాపిక్ డిస్కస్ చేస్తాం. సరేనా? ఉమ్. ఎస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏం లేదు సార్. ఎస్ అన్నట్టు పేమెంట్